హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. ఏంటి ఈ బ్యాక్ సైడ్ ఏదో తోటలా ఉందనుకుంటున్నారు. ఇది వచ్చేసి మన గార్డెన్లో ఉన్న తోట అనమాట. చెరుకు తోట ఉన్నట్టుంది కదా. సుమారు అయితే నాకన్నా హైట్ ఎదిగిపోయింది బాగా. మొక్కజొన్న సీడ్స్ వేసాం కదా మా ఇంటికి పరవంట వైపు బ్యాక్ సైడ్ అనమాట. చాలా హైట్ అయితే ఎదిగినాయి. ఇప్పుడు నాకన్నా హైట్ ఉన్నాయి. అందులో కండ్లు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే దిగండి, ఇక్కడ పూతలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఎలా ఉన్నాయి చూడండి, పూతలు వచ్చేసినాయి అనమాట. అసలు దీంట్లోకి రావాలంటేనే చాలా భయం వేస్తుంది. అంటే గుబురుగా ఆ రోజు మొక్కలు అంటే విత్తనాలు వేసేటప్పుడు ఎక్కడ వెయ్యాలో ఇంకా ప్లేస్ లేక మొత్తం ఏంటంటే గుబురుగా ఒక సైడే వేసేసాం అనమాట. ఈ గోడెమ్మడ వేసేటప్పుడు బాగానే ఉన్నాయి, మొలిసిన తర్వాత బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే చాలా గుబురు అయిపోయింది. దీంట్లోకి వచ్చేసి వాటర్ పెడదామన్నా కూడా చాలా భయం వేస్తుంది అనమాట. అందులో ఒక వారం రోజులు అటు ఇటు తిరిగి వచ్చేసాం కదా. తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు నీళ్ళు పెడుతూ ఉన్నారు. అసలు ఇంటి సైడ్కి అయితే నేను ఇంటి వెనకాల సైడ్ గార్డెన్లోకి అయితే రాలేదు. ఈరోజైతే వచ్చానమాట. చూడండి, చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే చాలా గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. ఎలా ఉందో ఒకసారి అయితే ఇందులో కండ్లు కూడా వచ్చేసినాయి అనమాట. ఇదిగో ఇక్కడ కండ్లు అంటే ఇలా పూత రాగానే కండ్లు కూడా వచ్చేస్తాయి. అసలు దీంట్లోకి రావాలన్నా కూడా చాలా భయంగా ఉందన్నమాట. ఇంత హైట్ ఇలా ఉన్నాయి. నాకన్నా హైట్ మించిపోయినాయి అనమాట. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను మొక్కజొన్న తోట ఎలా ఉందో. కొంచెం దూరంగా వేసినా కూడా మాకున్న ఈ ప్లేస్ మొత్తం సరిపోయి వస్తాయో రావో అనుకుంటూ డౌట్ తోటి వేసామన్నమాట. చాలా బాగుంది. ఇంటికి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సమ్మర్లో కూడా ఇవి అంటే మేము తిరుమల వెళ్ళాం కదా, అప్పుడు ఎండకి వాడిపోతాయేమో బతుకుతాయో లేదో అనుకున్నాము. వాటర్ పోసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. మా అమ్మతోటి సహా వెళ్ళిపోయాము. కానీ ఇవేంటంటే ఒక 2 days నీళ్ళు పోయిపోయినా కూడా బాగానే బతికున్నాయి. ఒకసారి ఎలా ఉన్నాయి పూతలు ఎలా వచ్చినాయి, ఇట్లా కండి కూడా వస్తున్నాయి అనమాట. చూపిస్తాను ఏంటి. అంతకుముందుకి మొక్కజొన్న సీడ్స్ మా ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట, పరవంట వైపు మొక్కజొన్న సీడ్స్ అయితే కొన్ని ఉంటే బ్రతుకుతాయో లేదా అని చెప్పనని ఇటైతే వేసాను అనమాట. వేస్తే మొక్కలైతే వచ్చినాయి. ఇంకా మరి ఎంతవరకు ఉంటాయో ఏమో, పందికొక్కలు తీసేస్తా అంటే గెలికేస్తాయా అనుకున్నాను. కొన్ని అయితే చూపించాను కదా అంతమంది వీడియోలో. అవన్నీ కొన్ని అయితే పోయినాయి అనమాట. కొన్ని మాత్రమే వచ్చినాయి. ఆ వచ్చిన వాటిల్లో కొంచెం పెద్ద అయిపోయినాయి అనమాట. నాకన్నా హైట్ దిగినాయి. 7 అడుగులు దాకా ఉన్నాయి అనమాట మొక్కలైతే. మొత్తానికి ఇదిగండి ఇలా పూత అయితే వచ్చేసినాయి. కండ్లు కూడా స్టార్ట్ అయినాయి అనమాట, మొక్కజొన్న కండ్లు. నాకు చెరుకు తోట అలాగే ఇలాంటి మొక్కజొన్న తోటలు వేయటం చాలా ఇష్టం. తోటలు చూస్తూ ఉంటే ఏదన్నా ఊర్లకి వెళ్ళినప్పుడు అటు వేస్తారు కదా, విజయవాడ సైడ్ మరి ఎటు సైడ్ అటు వేసినప్పుడు అలా అటు చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి గ్రీనరీగా ఇలా మొక్కజొన్న తోటలు ఎక్కువగా ఇటు అదే గుంటూరు విజయవాడ ఆ సైడ్ వేస్తారనుకుంటా. బాగుంటాయి కదా. అలాంటిది మా గార్డెన్లో కూడా వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పనని వేసామన్నమాట. అసలు వస్తాయో రావనుకున్నాను, కానీ వేసిన సీడ్స్ వేసినట్టే వచ్చేసినాయి. చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇంటికి బ్యాక్ సైడ్ ఉండేకి ఇలా ఉన్నాయి. ఈ వైపు అయినట్టయితే ఇంకా బాగుండేవి. ఇవైతే నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను మన గార్డెన్ ఎలా ఉందో. ఇక్కడైతే చూడండి, మొత్తం వేసినట్టు సీడ్స్ అయితే వచ్చేసినాయి. చాలా బాగుంది. చాలా గ్రీనరీగా కూడా ఉంది. చాలా హైట్ వచ్చేసినాయి అనమాట. అదే ఇలా హైట్ వచ్చేసి ఇలా పూతలు అయితే వచ్చేస్తాయి. అలాగే ఆ సైడ్ చూపించాను కదా, ఇలా గెలాలు వచ్చేస్తాయి అనమాట. ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. అసలు దీంట్లోకి రావాలంటేనే కొంచెం భయంగా ఉందన్నమాట. ఏమన్నా ఉంటాయా ఏమో అని చెప్పినని అలా ఉందన్నమాట, భయంగా. ఇదిగండి ఈ వైపు అయితే కొంచెం ఎదుగుదల అనేది తక్కువ ఉందన్నమాట. అందుకే కొంచెం ఇప్పుడిప్పుడే ఇవి ఎదుగుతూ ఉన్నాయి. కానీ చిన్నయ్యే కదా, చిన్నవి అయినా సరే పూతలు వచ్చేసినాయి అనమాట. ఇలా పూత రాగానే మనకు కండిలు స్టార్ట్ అవుతాయి అనుకుంటా. నేను అంతమందికి వేసాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఇలా కండ్లు వచ్చేస్తాయి, మొక్కజొన్న కండిలు. ఇలా రాగానే
ఇవేంటంటే ముదిరిన తర్వాత మళ్ళీ ఈ మొక్క అయితే తీసేస్తాము. ఫుల్గా మొక్కజొన్న తోటలో కండ్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా చాలా వాటికి రావాలండి. ఇంకా ఇవన్నీ ఒత్తికి వచ్చినాయి అనమాట. ఈ సైడు ఇంటికి ఈ సైడ్ ఇసుకెత్తిపోయి నాకు ఇంకా విత్తనాలు మిగిలినాయి కదా ఆ రోజు. అన్నీ ఇసుకెత్తిపోయి కుప్పలు కుప్పలుగా కాలవలాగా తీసేసి వేసామన్నమాట. ఈ సైడు చూడండి, చిన్నప్పుడు ఏంటంటే విత్తనాలు వేసేటప్పుడు తేలిగ్గా ఉన్నాయి. ఆ మొక్కలు మొలిసిన తర్వాత ఎంత గుబురైపోయిందో. ఇలా గుబురుగా ఉన్నా కూడా మొక్క అనేది ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం దూరంగా ఒక్కొక్క సీడ్స్ వేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. దూరంగా వేస్తే కనీసం ఒక అంగుళం దూరంగా వేసినా బాగుండేదని అనిపించింది. అస్సలు అనుకోలేదు నేను మొలుస్తాయా లేదనని. ఇలా గుబురుగా ఉన్నాయి అన్నమాట. ఇలా గుబురుగా ఇలా ఉన్నా కూడా మొక్క అనేది రాదు. కాకపోతే ఏంటంటే ఇంక ఎక్కడ వేయాలో అర్థం కాక మొత్తం కాలువలాగా తీసేసి అలా వేసేసాం. కొన్ని అయితే ఈ సైడ్ అయితే ఇలా దూరంగా వేసాము. ఇలా వేస్తే బాగుంటుంది అనమాట. మొత్తానికి మనం మొక్కజొన్న తోట అయితే మొక్కజొన్న కాయటానికి రెడీగా ఉంది. ఇవైపు ఏంటంటే కొంచెం ఎదుగుదల తక్కువైనా కూడా ఇదిగోండి సీడ్స్ అంటే పూత వచ్చేసింది అనమాట. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి ఎదుగుదల తక్కువైనా. ఆ సైడ్ ఏంటంటే కొంచెం ఎదుగుదల బాగుందన్నమాట. ఇటు వాటర్ అటు ఇటు సమానంగానే పోసాము. కానీ కొంచెం ఎండ వల్ల కొంచెం ఇటు తేమ అనేది ఉండక కొంచెం ఆరిపోతూ ఉంది కదా, అందుకోసం అనమాట. కొంచెం ఎదుగుదల తక్కువైపోయి ఆ మొక్క అనేది హైట్ రాకుండా కిందనే అలా పూత వచ్చేసి ఇక్కడ కండ్లు అయితే వచ్చేస్తాయి అనమాట. వచ్చిన కాడికి హైట్ కూడా తక్కువే అనమాట. ఇలా ఉంది మొత్తానికి మన మొక్కజొన్న తోట ఇలా ఉంది. చూసారు కదా మన మొక్కజొన్న తోట ఎలా ఉందో. అసలు ఆ రోజు మాకు విత్తనాలు కూడా మొలుస్తాయా లేదో అనుకుంటూ వేసామన్నమాట. ప్లేస్ అనేది ఎక్కడ లేక అందుకే కొన్ని దగ్గర వేసేసాము. అందుకోసమే కొంచెం గుబురుగా వచ్చేసినాయి. కనీసం ఇందులో వాటర్ పోయాలన్నా కూడా ఏమన్నా ఉంటాయేమోనని భయంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఏమీ లేవు, అంత భయం ఏమో అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిదే కదా. పొద్దు ఇక పెద్ద తోటలు అయితే అసలు పొద్దుగితే అసలు వెళ్ళలేము, చూసుకొని ఉండాల్సి వస్తుంది అనమాట. ఒక్క పూటే వాటర్ అయితే పోస్తాము. 2 days దాకా వాటర్ పోయిపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడైతే సీడ్స్ రావటం మొక్కజొన్నలు రావటం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడైతే అంటే ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న పొత్తులు ఉంటాయి కదా అవి వస్తున్నాయి అనమాట. పాలు పోసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ అయితే తగ్గించకూడదు, లేకపోతే తప్పకలుగా అలా స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే కొంచెం వాటర్ అయితే రోజుకు కనీసం ఒక్కసారైనా పోయాలి. మనం పరమంట గాలి చాలా ఎండగా స్టార్ట్ అయ్యింది కాబట్టి వాటర్కి అయితే ఇబ్బంది లేదులేండి. ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా, నీళ్ళైతే పోస్తూ ఉన్నాము రోజు. ఇలా ఉందన్నమాట మన మొక్కజొన్న తోట. సైడ్ కూడా ఈ సైడ్ కూడా వేసాము. కొన్ని అలా ఉన్నాయి, వాటికి కూడా స్టార్ట్ అయినాయి. ఇక ఈ కర్ర అంచు మొత్తం వేసేసాం అనమాట. వేస్తే ఈ సైడ్ అయితే కొన్ని అయితే రాలేదు, ఆ సైడ్ అయితే కొన్ని 1-2 మొక్కలు అయితే వచ్చిన్నాయి. ఎక్కువ శాతం ఏంటంటే ఈ లైన్ మొత్తం వేసాము. అక్కడైతే కొంచెం ఈ పందికొక్కులు రాకుండా కొరికేసినాయి అనమాట. అందుకే ఈ సైడ్ మాత్రమే కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని, ఇక్కడైతే ఒకటి. మొత్తానికి వచ్చిన కాడికి ఇవన్నమాట. మొత్తం ఇలా ఉన్నాయన్నమాట మన గార్డెన్లో. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ మొక్కజొన్న మాత్రం ఇటుంది. ఇంకా మొక్కజొన్న తోట ఇంటికి బ్యాక్ సైడ్ కాకుండా ఈ వైపు అయితే బాగా అక్కడ కూర్చున్నా కనిపిస్తూ ఉండేది, బాగుండేది. ఇంకా కాకపోతే ఇటు ఏంటంటే కొన్ని ఆకుకూరకు సంబంధించిన గోంగూర, వంకాయ మొక్కలు ఇవన్నీ వేసాం కదా. ఈ సైడు బీరకాయ మొక్కలు వేసాము, అవి చచ్చిపోయినాయి. ఈసారి ఏంటంటే 2 నెలల తర్వాత అప్పుడైతే వేస్తారు, అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇవేనండి ప్రస్తుతానికి మన గార్డెన్లో ఉన్న మొక్కజొన్న విత్తనాలు వేసినాయి. ఇప్పుడైతే కండ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజైతే ఈ చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఈ మొక్కజొన్న తోటకి సంబంధించింది. ఇవి కూడా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. మా సైడ్ అయితే మొలుస్తాయని నేనైతే అసలు అనుకోలేదనమాట. ఒకసారి వేసి ట్రై చేశాను, ఇంక 2వ సారి వేసాను, బాగానే వచ్చినాయి. మనకి కండలు కూడా స్టార్ట్ అయినాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వాళ్ళు కానీ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అప్పుడైతే చూడవచ్చు ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు. ఇంకా ముందు ముందు ఇంకా చెయ్యాలి. రేపైతే ఇంకా కొన్ని నేను ఆకుకూరకు సంబంధించిన వేశాను కదా, రేపైతే చూపిస్తాను రేపటి వీడియోలో. అవి కూడా ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకైతే ప్రస్తుతానికి ఇవి అయితే బాగానే ఉన్నాయి అనమాట. సమ్మర్ టైం అయినా కూడా చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఇంతేనండి.